కాబట్టి చాలా రోజులు చేసిండ్రు. మళ్ళీ విరామం ఇద్దాం, మన ప్రయత్నం మనం చేసుకుందాం. మళ్ళీ కాదు అన్నప్పుడు మళ్ళీ ఇంకో రూపంలో మనం తీసుకుపోవాలి అనేది మళ్ళీ ఆలోచన చేసుకుందాం. ప్రతి దళిత బిడ్డ సుఖంగా ఉండాలా. మా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగాలు రావాలి, ఇంకా రకరకాలుగా వాళ్ళు చదువుకొని దళిత బిడ్డలు కూడా ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి బాటలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి బాగుపడాలని చెప్పి మేము ఈరోజు అధికారంలోకి వచ్చినాం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు సుఖంగా ఉంటేనే అది ఇందిరమ్మ రాజ్యం. అందుకే ఎవ్వరు చేయలేని పని ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ని కూడా మేము వర్గీకరణ కూడా మేము చేసినాం. అలాగే ఈరోజు మన బీసీ బిడ్డలకు కూడా రిజర్వేషన్లో పెరగాలి, వాళ్ళకు 42% స్థానిక సంస్థల్లో రావాలని చెప్పి చాలా నిజాయితీతోటి గతంలో ఎవ్వరూ లేని విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నాం. మిగతా పార్టీలు ఏమో మాయమాటలు చెప్తాయి, మేమేమో సమస్యను అర్థం చేసుకొని దాన్ని ఏ రీతిలో మనం ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేదా ఆ సమస్య తీవ్రత తగ్గుతుంది అని చెప్పి ఓపెన్ మైండ్ తోటి, తెరిచిన హృదయంతో మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య కూడా పరిష్కారం అవుతూ ఉంది. అలాగే పోడు భూముల సమస్యను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఖమ్మం కానీ ఆదిలాబాద్ కానీ ఇటువంటి వరంగల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూముల సమస్యను కూడా ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పిలిచి మాట్లాడి పరిష్కారం చేస్తూ ఉంది. అట్లనే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి మీరందరూ, మీ నాయకులు మీరందరూ కూడా చర్చ చేసుకొని మీ దీక్షను విరమించుకొని మా దగ్గరకు వస్తే కలెక్టర్ గారి దగ్గర టైం తీసుకొని దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా పోవాలి, రేపే సమస్య పరిష్కారం అవుతుంది నేనేం అనట్లే. కాకపోతే వాళ్ళని కొద్దిగా తగ్గించి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒక మాట తూచ తప్పకుండా మేమందరము మీ చేతుల మీదుగానే దీక్ష విరమిస్తాం. మీ పైన పూర్తి నమ్మకం ఉంది, వినోదన్న పైన మీ పైన పూర్తి నమ్మకం ఉంది.